హాయ్ గాయ్స్, ఈ వీడియోలో ఏం చెప్తానో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ పైన చూసే ఉంటారు. గూగుల్ ప్లేలో ఫ్రీగా క్రెడిట్స్ అయితే తెప్పించుకోబోతున్నాం గైస్. అఫీషియల్ వే గైస్, ఇది ప్లే స్టోర్ వాడే తెచ్చాడు. కాకపోతే మన ఇండియన్ సర్వర్కి అయితే తేలేదు. సో ఎలా రెడీమ్ చేసుకోవాలి, ఎలా ఎర్న్ చేయాలనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను గైస్. సో ఆల్రెడీ టెలిగ్రామ్లో అయితే పోల్ పెట్టాను, మీరు అందరూ కావాలనే ఓట్ చేశారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను గైస్. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం గైస్. దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి గైస్. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. లింక్ వర్క్ చేయకపోతే టెలిగ్రామ్లో వ్యాలెట్ ట్రిక్స్ అని టైప్ చేయండి గైస్. సో ఈ ట్రిక్ అయితే చేయడానికి ట్రిక్ కాదు గైస్, మీకు స్క్రీన్ పైన అయితే ఆ 4 యాప్స్ అయితే కనపడుతున్నాయి గైస్. ప్లే స్టోర్, గూగుల్ రివార్డ్స్, గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్, టర్బో విపిఎన్ గైస్. సో గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ అంటే మనకు అందరికి తెలిసిందే. సో క్వశ్చన్స్ అయితే వస్తాయి, దాంట్లో మనీ అయితే సంపాదించవచ్చు. ఆ వే అయితే కాదు గైస్, వేరే వే. గూగుల్ ఆర్ జీమెయిల్ గైస్, ఏ యాప్ ఓపెన్ చేయగానే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ పైన ఎర్త్ సింబల్లోకి వెళ్ళి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అనేది సర్వర్ అయితే మార్చుకోండి గైస్. కనెక్టెడ్ ఇక్కడ వచ్చి గైస్ యునైటెడ్ స్టేట్స్కి అయితే సర్వర్ అయితే మారిపోయింది గైస్. ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళండి. సో గూగుల్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ సపోర్ట్ అనేది క్లిక్ చేయండి గైస్. నేను బ్రౌజర్ నుంచి చూపిస్తున్నాను, ఎందుకంటే గూగుల్లో అయితే నా అకౌంట్స్ అయితే సరిపోయినాయి. ఇగ్నిటో మోడ్లోకి వెళ్ళాలి కాబట్టి ఇగ్నిటో మోడ్ అలో చేయదు కాబట్టి బ్రౌజర్లోకి వచ్చేసాను గైస్. అవే గూగుల్ సపోర్ట్లోకి అయితే వెళ్ళండి. సపోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జీమెయిల్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ జీమెయిల్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ యాన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్, యూజర్ నేమ్ అన్నీ ఇచ్చేయండి గైస్. సో ఇక్కడైతే నేమ్ అవన్నీ ఫిల్ చేశాను గైస్. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయగల మీకు ఎలా వస్తుందో తెలుసు కదా, నెంబర్ అయితే అడగదు గైస్. సో తర్వాత ఓటీపీ కూడా వచ్చేసింది గైస్. ఓటీపీ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడైతే చూడొచ్చు గైస్, ఫోన్ నెంబర్ అనేది ఆప్షనల్ అయితే వచ్చేసింది. మీకు ఫోన్ నెంబర్ అడుగుతుంది, తర్వాత ఫోన్ నెంబర్ ఆప్షనల్ అయితే వస్తుంది గైస్. సో ఆ ఫోన్ నెంబర్ అనేది తీసేయండి. రికవరీ ఈమెయిల్ అనేది యాడ్ చేసుకోండి గైస్. రికవరీ ఈమెయిల్ యాడ్ చేసుకున్న తర్వాత సో ఏమొస్తుందో చెప్పాను కదా గైస్. ఫస్ట్ మీకు ఫోన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ ఫోన్ నెంబర్ యూజ్డ్ మెనీ టైమ్స్ వస్తే నేనేం చేయలేను గైస్, వేరే నెంబర్ అయితే వాడండి. తర్వాత నుంచి ఇంకా అదే నెంబర్ అయితే మీరు వాడుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షనల్ అయితే వచ్చింది కదా, ఆప్షనల్ అనేది ఆ నెంబర్ తీసేసి మీరు రికవరీ ఈమెయిల్ అయితే యాడ్ చేసుకోండి గైస్. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో మిగతా డీటెయిల్స్ ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఈమెయిల్ అయితే క్రియేట్ అయిపోతుంది గైస్. బట్ ఈమెయిల్ అనేది ఏ సర్వర్లో క్రియేట్ అవుతుందో గుర్తుంచుకోండి గైస్, యూఎస్ సర్వర్లో క్రియేట్ అవుతుంది. సో ఈమెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది గైస్. సో మీరు ఏం చేయక్కర్లేదు, టర్బో విపిఎన్ యూఎస్ సర్వర్లో పెట్టుకొని జీమెయిల్ అయితే క్రియేట్ చేయాలి. ఆ జీమెయిల్ అనేది మీ జీమెయిల్ యాప్లో సైన్ ఇన్ చేయండి గైస్. తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ అయితే నేను పెట్టేసి ఉంచాను గైస్. ఇక్కడ పైన అయితే చూడొచ్చు, మీరు టీ పైన అయితే అకౌంట్ ఉంది. ఇక్కడ మీరు మ్యాజిక్ చూస్తే ఇక్కడ 3 డాట్ టైం పైన క్లిక్ చేయండి గైస్. ఇక్కడ మీరు ట్యాబ్స్ అయితే చూస్తే మీకు మామూలు ప్లే స్టోర్లో ఉన్నట్టయితే ఉండదు గైస్. సో ఇక్కడ యూఎస్ జీమెయిల్ కాబట్టి ఇక్కడ 2 అయితే మీరు ఇక్కడ న్యూ అని చూస్తున్నారు గైస్, ప్లే పాస్, ప్లే పాయింట్స్. ఇక్కడ ప్లే పాయింట్స్లోకి వెళ్ళి మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు గైస్. ఇక్కడ జాయిన్ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది గైస్. ఇలా రాకుండా ఉండటానికి మీరు ఏం చేయాలంటే గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్లోకి వెళ్ళాలి. అందుకనే ఆ యాప్ అయితే చెప్పాను గైస్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్లోకి వెళ్ళండి గైస్. నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే పైన క్లిక్ చేయండి గైస్. మీ ఈమెయిల్ పైన ఇచ్చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఎలా ఇస్తానో మీరు కూడా సేమ్ అదే ఇవ్వండి గైస్. మిగతా డీటెయిల్స్ అంటే మీకు పర్సనల్ డీటెయిల్స్ తప్ప మిగతా డీటెయిల్స్ అయితే నేను ఇచ్చినట్టే ఇవ్వండి గైస్. సో ఇప్పుడు నేను చెప్పినట్టయితే చేయండి గైస్. యునైటెడ్ కింగ్డమ్ కాడ మీరు యునైటెడ్ స్టేట్స్ అయితే ఎంచుకోండి. తర్వాత కోడ్ అనేది జిప్ కోడ్ అనేది పోస్ట్ కోడ్ గైస్. మీరు గూగుల్లో కొట్టినా దొరికితే ఏదో ఒకటి ఇవ్వండి గైస్, ఆర్ నేను ఇచ్చిందైనా ఇవ్వచ్చు. కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా ప్రాబ్లం వస్తే కనుక ఎగ్జిట్ అయిపోయింది గైస్. తర్వాత ఇక్కడ ఆర్బిట్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి గైస్. ప్రాబ్లం రాకుండా డైరెక్ట్గా వెళ్తే ఒక 2 or 3 కోడ్స్ అయితే ట్రై చేయండి గైస్, అంటే పోస్ట్ కోడ్స్. ఒకవేళ ప్రాబ్లం రాకుండా వెళ్తే కనుక ట్రై చేయండి, ఆర్ ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి గైస్. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది గైస్. ఇక్కడ విపిఎన్ డిసేబుల్డ్ సెట్టింగ్ సింబల్స్ అయితే కనబడుతుంది కదా, ఆ సింబల్ని అయితే క్లిక్ చేయండి గైస్. ఇక్కడ క్లిక్ చేసుకొని గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. బయటకు వచ్చేయండి. మళ్ళీ ఇప్పుడు చూస్తే మీకు ఫస్ట్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆటో పెట్టుకోకండి గైస్, యునైటెడ్ స్టేట్స్ అయితే పెట్టుకోండి. సో యునైటెడ్ స్టేట్స్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత విపిఎన్ మోడ్ అయితే ఆన్ చేయండి గైస్. ఆన్ చేయగానే సో ఇక్కడ చూస్తే గైస్, ఇక్కడ బూస్ట్ స్టాప్డ్ 50% అని వచ్చింది కదా, 100% అయిన తర్వాత మీకు గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్లోకి వెళ్ళండి గైస్. ఇక్కడ 100% అనేది ఎమ్మటనే అవుతుంది.
సో 1 మినిట్లో అయిపోతుంది గైస్. ఇక్కడ వచ్చేస్తుంది కదా. సో వచ్చిన తర్వాత 100% ఇక్కడ చూసుకోవచ్చు. బూట్ 95 అలా 100% అయితే డన్ అవుతుంది. లెఫ్ట్ స్వైప్ చేస్తే మీకు కోడ్ సిస్టమ్ అయితే వస్తుంది. 100% అయితే అయిపోతుంది గైస్. ఇక్కడ బయటకు వచ్చేయండి. ఇప్పుడు గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్లోకి వెళ్ళండి గైస్. ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే 31401. సో అదే సెలెక్ట్ చేసుకోండి. మేబీ అదే అవుతుంది గైస్. ఒకవేళ అవ్వకపోతే నేను చెప్పింది అయితే ఫాలో అవ్వండి ఇక్కడ. సో ఇప్పుడైతే వస్తుంది గైస్. ఇంకా సో ఇక్కడ ఇప్పుడైతే యాక్సెప్ట్ అని వస్తుంది గైస్. యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. మీ ఏజ్ అయితే అడుగుతుంది గైస్. ఏజ్ పైన క్లిక్ చేసుకొని కంటిన్యూ. మీ మెయిల్ అయితే ఇక మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గైస్. ఇది మొత్తం మీ అకౌంట్ అయితే సెటప్ అయిపోతుంది ఇక్కడ. సో నో ట్యాంక్స్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ డాలర్స్లో వస్తుంది గైస్ ఖచ్చితంగా. సో ఇక్కడ సో కొంచెం సేపు అయితే పడుతుంది. సో చూశారు కదా గైస్, డాలర్స్లో వచ్చేసింది. సో ఇప్పుడు ప్లే స్టోర్లో అదే అకౌంట్ అయితే ఉంది గైస్. ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్లో కూడా చూసుకోవచ్చు గైస్. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అనే ఉంటుంది. సో యునైటెడ్ స్టేట్స్ అనే టిక్ మార్క్ అయితే పడింది. ఇంకాకైతే టిక్ మార్క్ లేదు. ఇంకా చూపించడం అయితే మర్చిపోయాను గైస్. సో గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్లోకి వెళ్తే మీకు ఇదైతే ఓపెన్ అయిపోతుంది గైస్. ఇప్పుడు ప్లే పాయింట్స్ జాయిన్ ఫర్ ఫ్రీ క్లిక్ చేయగానే సో ఇంకా అట్లాగా రాదు గైస్. ఏదో పేపాల్ అకౌంట్ ఇవ్వమని అయితే వచ్చింది. సో ఇక్కడ చూసే ఎస్ఐఎమ్ పైన క్లిక్ చేయండి. సో సేమ్ అయిపోయింది గైస్. ఇంకా మీరు ఎన్ చేసుకోవడమే పాయింట్స్ అనేది. సో పాయింట్స్ అనేది ఎలా ఇస్తారో కూడా చెప్తాను గైస్. ఎన్స్ పాయింట్స్ ఆన్ ఎవ్రీ పర్చేస్ విత్ గూగుల్ పే. ఇక్కడ పర్చేస్కి 3 పాయింట్స్ ఆర్ 4 పాయింట్స్ అయితే ఇస్తారు. సో ఇవైతే మనకు అక్కర్లేదు. సో ఇక్కడ ఎలా ఎర్న్ చేయాలనేది ఏం లేదు గైస్. ఇక్కడ నేనైతే చూపిలేను, ఎందుకంటే ఇక్కడ అయితే రాలేదు. వేరే అకౌంట్కి వెళ్ళి సో ఇక్కడ వేరే అకౌంట్ ఇది కూడా యూఎస్దే గైస్. ఇక్కడ చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. యూఎస్ అయితే ఉంది. సో యూఎస్ అండ్ న్యూయార్క్ అనేది ఉంది. ఇక్కడ మీరు చూస్తే ప్లే పాయింట్స్ అనేది 5 ఉన్నాయి ఆల్ గైస్. ఇక్కడ స్పెషల్ ఎర్న్ రేట్స్ అని ఉంది కదా, దాని కాకుండా ఇంకో కాలంలో అయితే కొన్ని యాప్స్ ఉంటాయి గైస్. ఆ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను వీలైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను గైస్ అవి వచ్చినప్పుడు. మీరు ఎలా ఎర్న్ చేయాలో ఏం లేదు గైస్. సో యాప్ని అయితే ఇలా క్లిక్ చేయండి. ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేయండి గైస్. ఇప్పుడు ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. క్యాన్సిల్ కొట్టేయండి. సో బ్యాక్ వచ్చేస్తే పాయింట్స్ పెరుగుతాయి గైస్. ఇక్కడ 5 ఉన్నాయి కదా, పాయింట్స్ అయితే పెరుగుతాయి. కాకపోతే ఇప్పుడైతే అవి లేవు. సో ఎస్టర్డేనే 3 అయితే ఉన్నాయి గైస్. అంటే 15 పాయింట్స్ వస్తాయి. 15 పాయింట్స్ ఈజ్వల్ టు సో ఇక్కడ మీరు రెడీమ్ చేసుకోవడమే గైస్, ఏం లేదు. సో గూగుల్ పే కార్డ్స్కి అయితే 100 ఉంటే మీరు $1 అయితే వస్తుంది గైస్. సో 100 పాయింట్స్ ఈజీ గైస్. కాకపోతే టైం పడుతుంది. ఆర్ 20 డేస్ అయితే ఈజీగా పట్టేస్తుంది గైస్. 20 డేస్ ఆర్ 1 మంత్. సో $1 కోసం 30 డేస్ ఆగాల అనుకోవచ్చు. $1 కాదు గైస్. 1 జీమెయిల్ ఈజ్వల్ టు $1. అది గుర్తుంచుకోండి గైస్. 1 జీమెయిల్ క్రియేట్ చేసుకుంటే $1. సో ఇప్పుడైతే నేను చూపిలేను గైస్. వీలైతే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ అవి ఉన్నప్పుడు మీరు ఎలా రెడీమ్ అంటే ఎర్న్ చేయాలో పెట్టేస్తాను గైస్ దాంట్లో. సో 100 పాయింట్స్ వచ్చిన తర్వాత ఎలాగో ఏం లేదు. సో గూగుల్ పే కార్డ్ పైన క్లిక్ చేసి సో ఏం లేదు గైస్, గూగుల్ ప్లే కార్డ్స్ పైన క్లిక్ చేసి యూజ్ పాయింట్ పైన క్లిక్ చేస్తే మీకు $1 అయితే వచ్చేస్తుంది గైస్. సో $1 నేను ఆల్రెడీ రెడీమ్ చేశాను గైస్. ఇక్కడ పేమెంట్స్ మెథడ్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు గైస్. ఇక్కడ USD $1. సో $1 నేను ఫ్రీ ఫైర్ ఆడతాను కాబట్టి గైస్, ఫ్రీ ఫైర్లో ఏమేమి సో మీరేం కొనుక్కోవచ్చో చెప్తాను గైస్. $1 ఈజ్ ఈక్వల్ టు 80 రూపీస్, $2 ఈజ్ ఈక్వల్ టు 160 రూపీస్ వీక్లీ మెంబర్షిప్, ఆర్ 80 రూపీస్ డైమండ్స్, ఆర్ 95 రూపీస్ కూడా కొనుక్కోవచ్చు గైస్. మీరు 95 రూపీస్ బాక్సెస్ ఆర్ 95 రూపీస్ స్పెషల్ బండిల్స్ అయితే ఉన్నాయి కదా, సో అవి అయితే కొనుక్కోవచ్చు గైస్. పబ్జీలో కూడా అంతే, యూసీస్ అయితే కొనుక్కోవచ్చు. సో పబ్జీ ఆడే వాళ్ళకి వాళ్ళ రేట్స్ అయితే ఉంటాయి గైస్, అవి నాకు కరెక్ట్గా అయితే తెలీదు. సో ఇలా అయితే $1 అయితే కొనుక్కోవచ్చు. మీరు ఈజీగా అయితే ఎర్న్ చేయొచ్చు గైస్. కాకపోతే 20 డేస్ టు 30 డేస్ పట్టిద్ది, అదైతే నేను చెప్తాను గైస్. సో ఎలా ఎర్న్ చేయాలో చెప్పలేను గైస్. కాకపోతే మీరు ఈమెయిల్స్ అయితే క్రియేట్ చేసుకొని ఉండండి. అవి ఎర్న్ చేసేది టెలిగ్రామ్లో పెడతాను, అవి రెడీమ్ చేసుకునేది ఖచ్చితంగా అయితే సెకండ్ పార్ట్ అయితే వీడియో చేస్తాను గైస్, ఖచ్చితంగా చేస్తాను. సో సెకండ్ పార్ట్ అనేది సో నేను ఎర్న్ చేయగానే ఖచ్చితంగా అయితే సెకండ్ పార్ట్ అయితే వాటి రెడీమ్ చేసుకోవటం ప్లస్ ఫ్రీ ఫైర్లో కూడా కొనటం కూడా చూపిస్తాను గైస్. ఆర్ మీరు పబ్జీలో కూడా కొనుక్కోవచ్చు. సో అవి పాయింట్స్ రావటం అయితే నేను టెలిగ్రామ్లో పెట్టేస్తాను. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి గైస్. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నమ్మకపోవచ్చు గైస్, ఆర్ టైం వేస్ట్ అనుకోవచ్చు. సో క్రియేట్ చేసిన దానివల్ల మనకేం రాదులే అనుకోవచ్చు. కానీ 20 డేస్ తర్వాత మీరే అనుకుంటారు గైస్, అనవసరం క్రియేట్ చేయలేదు. ఒక్క 5 మినిట్స్లో మీకు 1 జీమెయిల్ అయితే క్రియేట్ అయిపోతుంది గైస్. ప్లే స్టోర్లో కూడా మీరు ఎర్న్ చేయడానికి అయితే గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్లో కూడా సైన్ అప్ అయితే అంటే అకౌంట్ అయితే క్రియేట్ ఒక్క 5 మినిట్స్లో 1 జీమెయిల్ గైస్. మీరు 10 జీమెయిల్స్ అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు టైం ఉన్నప్పుడే క్రియేట్ చేసుకోండి గైస్, టైం లేనప్పుడు అవసరం లేదు. సో డైలీ 1 ఈమెయిల్ అయితే చూసుకోండి గైస్, ఇస్తున్నాడా ఇవ్వట్లేదా అనేది.
సో టెలిగ్రామ్లో పెడతాను ఇస్తే ఖచ్చితంగా. సో అవి అయితే మీరు చూసుకోవచ్చు. అంటే గైస్ ఈ వీడియోలో ఇప్పటికే లెంత్ అయిపోయింది గైస్. రెడీమ్ చేసే ప్రాసెస్ ఆర్ బై చేసే ప్రాసెస్ మొత్తం మీకు సెకండ్ పార్ట్లో అయితే ఈ వీడియో వస్తుంది గైస్. మీరు నమ్మకం లేకపోతే సో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి గైస్. ప్లే పాయింట్స్ అనేది, ప్లే స్టోర్ ప్లే పాయింట్స్ అనేది ఇది అఫీషియల్ వే. సో ఈ వీడియో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి గైస్.